అందరికీ ఆత్మ ప్రణామాలు. ఈ దేవి నవరాత్రులలో దుర్గాష్టమి రోజు ఈ ఆధ్యాత్మిక ప్రవచనాన్ని చెప్పే అవకాశం వచ్చినందుకు ఎంతైనా ఆనందంగా ఉంది. ఎందుకంటే దేవి నవరాత్రులు అనేవి అత్యంత గొప్పవి. ఆ నవరాత్రుల్లో ఈరోజు 8వ రోజు. ఈరోజు మహాగౌరీదేవి స్థితిలో ఉంటుంది లలితా రాజరాజేశ్వరి దేవి. ఆ అమ్మ మనలోని దివ్యతత్వాన్ని పరిమళింపజేయడానికి ఈ దేవి నవరాత్రులలో తన యొక్క విస్తృతమైన శక్తిపాతాన్ని ఇలా ధారపోస్తుంది కుండలతో, ఒక అమృత వర్షంగా. ఈ దేవి నవరాత్రులలో ఈ అమృత జ్ఞానామృతాన్ని పొందిన వారి జన్మ ధన్యం. మహాదేవి, ఆ మహాదేవి మూల చైతన్యానికి మూలం. కామేశ్వరి కామేశ్వరుల గురించి లలితా సహస్రనామ స్తోత్రంలో ఎంతో పరమాద్భుతంగా హయగ్రీవ స్వామి వర్ణించారు. వారు అగస్త్యునికి లలితా రాజరాజేశ్వరి యొక్క రూపంలో లలితా సహస్రనామాన్ని గొప్పగా బోధించారు. అది ప్రపంచానికి అగస్త్యుని ద్వారా అందింది. అలా అందబడినటువంటి ఈ లలితా సహస్రనామ స్తోత్రం 14 భువనాల్లోనూ అత్యంత ప్రఖ్యాతిని గాంచినది. అలా ప్రఖ్యాతిని గాంచినటువంటి ఆ దేవి యొక్క విస్తృత రూపాలని మనం ఈ నవరాత్రులలో మొదట పాడ్యమి రోజు శైలపుత్రి, విధియ బ్రహ్మచారిణి, తదియ చంద్రఘంట, శవితి కూష్మాండ, పంచమి స్కందమాత, షష్ఠి కాత్యాయని, సప్తమి కాళరాత్రి, అష్టమి మహాగౌరి, నవమి సిద్ధిదాత్రి, దశమి దశరాత్రి రోజు ఈ తల్లి లలితా రాజరాజేశ్వరి. ఆ విధంగా అమ్మ వివిధ రూపాల్లో ఈరోజు వేంచేసి ఉండి ఆ వివిధ రూపాలను వివిధ స్థాయిలలో వివిధ స్థితులలో రోజు రోజుకు తన యొక్క ఎనర్జీని, అంటే శక్తిని, విభూతిని, జ్ఞానాన్ని ఇనుబడింపజేసుకుంటూ ఉంటుంది. ఈ దేవి నవరాత్రులలో అంటే ఆశ్వేజ శుద్ధ పాడ్యము నుంచి నవమి వరకు నవావరణలో దేవి అర్చన స్తోత్ర పారాయణాన్ని, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని, యజ్ఞాన్ని, క్రతువులను, యాగాన్ని నిర్వహించి దసరా రోజు పూర్ణాహుతి చేస్తారు. ఈ నవావరణలు లలితాదేవి ఒక్కో రోజు ఒక్కో రూపంలోనూ ఒక్కో అలంకారంలోనూ ఉంటుంది. నవావరణలో ఆమె యొక్క నవ సైన్యాధిపతులు అసుర సంహారం చేస్తారు అని ప్రతీతి. అసుర సంహారం అంటే మనలోని దివ్యతత్వం ఎదగకుండా అడ్డుపడుతూ ఉన్నటువంటి మనలోని మనమే అయినటువంటి అసురతత్వాన్ని చండముండ నిశుంభాది ఖండనాయ నమో నమః, భండాసుర దౌర్విదే నిగ్రహాయ నమో నమః, మహిషాసుర మర్దన్యే నమః. ఇలా అమ్మవారి రూపాలను ఒక్కో రోజు ఒక్కొక్కటి ఎరగజేసుకుంటూ, మరి మూలాధారం రోజు శైలపుత్రి. మూలాధారం శైలపుత్రి అంటే శైలజ పర్వతరాజ తనయ పార్వతీదేవి. స్వాధిష్టానం బ్రహ్మచారిణి, మణిపూరకం చంద్రఘంట, అనాహతం కూష్మాండ, విశుద్ధం స్కందమాత, ఆజ్ఞాచక్రం కాత్యాయని, సహస్రారం
కాళరాత్రి, తదుపరి మహాగౌరి, సిద్ధిదాత్రి. ఈ విధంగా అమ్మవారి నవవిధ రూపాలు నవావరణలో మనం ఆ యొక్క దేవిని ఆయా రూపంలో మన కళ్ళ ముందు ఉంచుకుని, కళ్ళు మూసుకొని, చేతులు కట్టుకుని, కాళ్ళు కట్టుకుని, నోరు కట్టుకుని, కళ్ళు కట్టుకుని, మనస్సును కూడా శూన్యము చేసినప్పుడు, అంటే కట్టేసినప్పుడు, ఈ దేవి యొక్క వివిధ రూపాలను మనలో సుప్రతిష్ఠించుకున్నప్పుడు ఆ దేవి యొక్క వైవిధ్యమైన విభూతులు, శక్తిపాతం, జ్ఞానం ఇవన్నీ మనకు అందుతాయి. మామూలు కంటే కూడా 1,000,000 రెట్లు దివ్య జ్ఞానం, మరి 1,000,000 రెట్లు దివ్య శక్తి, మరి 1,000,000 రెట్లు దివ్య సంపద మనకు లభించడానికి అద్భుతమైనటువంటి ఈ యొక్క దేవి నవరాత్రులలో మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆవరణను అధిగమిస్తూ ఉన్నప్పుడు ఆ ఆవరణలో ఉన్నటువంటి బ్లాక్స్ విడిపోతుంది, ఛానల్స్ ఓపెన్ అవుతూ మరి మనకు కావలసిన దేవీ సంపద. భగవద్గీతలో దైవాసుర సంపత్ విభాగ యోగం అని, దైవ సంపద, అసురీ సంపద, రాక్షస ప్రవృత్తి, అసురీ సంపద, సుర ప్రవృత్తి, అంటే దేవ విభాగం, సుర సంపద అంతా మనమే, అన్నీ మనమే. ఈ నవావరణ ఎలాగైతే ఉంటుందో అదే విధంగా ఒక పిరమిడ్ ధ్యాన మందిరం అలాగే ఉంటుంది. రూల్స్ తో, రెగ్యులేషన్స్ తో ఉన్నది ఈ యొక్క దేవి శ్రీచక్రం కానీ మేరువు కానీ అయినప్పుడు ఏ రూలు, ఏ రెగ్యులేషను, ఏ వర్ణము, ఏ కులం, ఏ బ్రాహ్మణత్వంతో, ఏ మంత్రంతో సంబంధం లేకుండా ఈ భూమికి ఈజిప్టు యోగుల ద్వారా అందిందే పిరమిడ్, పిరమిడ్ ధ్యాన మందిరం. కనుక ఇవన్నీ కూడా అత్యంత సులభ మార్గాల్లో ధ్యాన మార్గం అతి గొప్పది, సులభమైనది. ఈరోజు మనం ఒక 45 నిమిషాలు ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాన్ని చెప్పుకుని ఒక 15 నిమిషాలు ధ్యానం చేసి ఆ పైన ఒక 15 నిమిషాలు ప్రశ్నలు జవాబులు అనేటువంటి శీర్షికని కొనసాగించుకుంటాం సార్. ఈరోజు ఈ మహాదేవి యొక్క అలంకారం దుర్గా, మహాదేవి యొక్క స్థితి ఈరోజు మహాగౌరి. ఈ మహాగౌరి అష్టమ వర్షములతో కూడి ఉంటుంది. చూడండి, అష్టమి రోజు మనము కొలిచే తల్లి, మనము ధ్యానించే తల్లి ఈ 8వ ఆవరణలో 8 వర్షాల బాలికలాగా రూపుదిద్దుకుని ఉంటుంది. ఈమె చతుర్భుజ, చతుర్భుజ, ఈ చతుర్భుజ, ఈ మహాతల్లి యొక్క చతుర్భుజాలు ఎలా ఉంటాయంటే అభయముద్ర, ఒక చేతిలో, ఒక కుడి చేతిలో అభయముద్ర ఉంటుంది, మరొక కుడి చేతిలో త్రిశూలం ఉంటుంది, మూడవ చేతిలో అంటే మొదటి ఎడమ చేతిలో ధమరుకం ఉంటుంది, ఇంకొక ఎడమ చేతిలో వరముద్ర ఉంటుంది. అభయముద్ర కుడి చేతిలో, వరముద్ర ఎడమ చేతిలో, త్రిశూలం కుడి చేతిలో, ధమరకం ఎడమ చేతిలో ఉంటుంది. ఈ సర్వమంగళ మంగళాదేవి గౌరీదేవి అత్యంత ప్రశాంతమైనది, సంకట నాశని, కల్మష నాశిని, సంచిత కర్మలన్నీ కూడా సమూలంగా తొలగించి వేయగలిగినటువంటి శక్తి, స్థితి, స్థాయి కలిగినటువంటి యొక్క మంగళాదేవిని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమస్తే. ఎందుకు ఈ దేవికి ఇన్ని రూపాలు, ఇన్ని స్థితులు, ఇంత వైవిధ్యమైన స్థాయి ఎందుకు అవసరమైంది? మరి లలితా సహస్రనామంలో శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, చితగ్నికుండ సంభూత, దేవకార్య సముచిత, ఇలా 1000 నామాలు ఉన్నాయి. 1000 నోళ్ళ కీర్తించినా కూడా ఆ యొక్క తల్లి యొక్క, ఆ లలితా రాజరాజేశ్వరి దేవి యొక్క శక్తిని, స్థాయిని వర్ణించడానికి 1000 నోళ్ళు చాలా. మనకున్న మొక్కనట్టుతో ఆ 1000 నామాలని స్మరించుకోవాలి అంటే కూడా మనకు కష్టమే. అలాంటిది
ఒకసారి మీరు ఈ యొక్క ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు ఇంకా నవరాత్రులు దసరా మిగిలి ఉంది. లలితా సహస్రనామ స్తోత్రాన్ని పక్కన పెట్టుకుని మీరు వాట్సాప్‌లోనో, యూట్యూబ్‌లోనో పెట్టుకుని ధ్యానం చేస్తూ ఆ లలితాదేవి సహస్రనామ స్తోత్రాన్ని వినండి. అందులోని ఎనర్జీ కొంతైనా మనకు లభిస్తుంది తప్పకుండా. అందుకే చదివిన, విన్న, రాసిన దొరికేదానికంటే కూడా 1,000 రెట్లు ధ్యానమగ్నులమై వినడం వల్ల మనకు ఆ ఉపయోగం తెలుస్తుంది. మరి ఈ దేవి రూపాలు మూలాధారం అనుకున్నాం ఇందాక. శైలపుత్రి, పర్వత రాజపుత్రి, శైలజ అంటే మూలాధారం అంటే భూమి. ఆ భూమి నుంచి పుట్టినది, పర్వతం నుంచి పుట్టినది శైలజ, పార్వతి, హైమావతి. ఇన్ని పేర్లు ఎందుకున్నాయేమో? వీటి వల్ల కలిగే లాభమేంటి, ఉపయోగమేంటి? హిందూ సనాతన వాంగ్మయంలో మన శరీరంలోనే 3 కోట్ల దేవతలు ఉంటారని కొందరు చెప్తారు. 33 కోట్ల దేవతలు ఉంటారని కొందరు చెప్తారు. ఎవరెవరు ఏ రూపంలో కీర్తిస్తే ఆ రీతిలో, ఆ రూపంలో, ఆ స్థాయిలో దర్శనం ఇస్తుందని, వాంఛితాలనైతే కోరికలను తీరుస్తుందని చెప్తారు. అయితే ఈ కోరికలను తీర్చుకోవడం అనేది అది ఎవరి స్థాయి వారిదే. ఎంత చెట్టుకి అంత గాలి, చేసుకున్న వారికి చేసుకున్నంత అల్లా కమాల్ పుల్లా అని చెప్తారు ఖురాన్‌లో. అల్లా కమాల్ పుల్లా, భగవంతుడి సంపద అందరిది. అయితే ఇందులో ఎక్కువ లేదు, తక్కువ లేదు. మన కృషికి 10 రెట్లు ఫలితం మనకు లభిస్తుంది. ఎవరికైనా సరే వారు ఎంత కృషి చేస్తే దానికి 10 రెట్లు సంపద ఇవ్వడం అనేది ప్రకృతి యొక్క పద్ధతి. ప్రకృతి ఎవరి రుణము ఉంచుకోదు. ఎవ్వరి కోసం ఆ ప్రకృతి తన యొక్క రుణాన్ని ఉంచుకోకుండా వారికి ఒకటికి 10 ఇవ్వడమే ఆ తల్లికి అంత ఇష్టం. భగవద్గీతలో చెప్తారు, క్షీణే పుణ్యే మర్త్యలోకే విశంతి అని. క్షీణే పుణ్యే మర్త్యలోకే విశంతి. పుణ్యము క్షీణించినప్పుడు మళ్ళీ మళ్ళీ ఈ భూమి మీదకి రావాలి అని భగవద్గీతలో చెప్తారు. పాపము క్షీణించినప్పుడు అని భగవద్గీతలో చెప్పలేదు. సృష్టికర్త మానవుడికి ఇచ్చిన ఒక గొప్ప వరం పాప కర్మ. పాపానికి ఫలితం ఈ భూమి మీద మాత్రమే ఉంటుంది. ఆ భూమిలో ఉండదు. అది కూడా 1:1. పాప ఫలితం 1:1 ఈ భూమి మీద, ఆ భూముల మీద పాప ఫలితం లేదు. పుణ్య ఫలితం మాత్రం 1:10 ఇక్కడ, 1:10 అక్కడ. అంటే పుణ్యము చేస్తే 1 చేస్తే 10 ఇక్కడ దొరుకుతుంది, అక్కడ 10 దొరుకుతుంది. అందుకే పుణ్యవంతమైన పనులు చేయండి అని చెప్పేవాళ్ళు పెద్దలు ఇప్పటికీ చెప్తూనే ఉంటారు. మనము మన పిల్లలకు చెప్తూ ఉంటాం, కాస్త పుణ్యం సంపాదించుకోమా, కాస్త పుణ్యం సంపాదించుకోలే. ఎందుకని? ఈ దైవాసుర సంపద విభాగ యోగంలో అసుర సంపదను ఎప్పుడైతే మనం వదులుతామో అప్పుడు మనం మూలాధారాన్ని మొదటి ఆవరణలో జయిస్తాము. మూలాధారం అంటే స్థిరం. మూలాధారం అంటే స్థిరం. రెండవ రోజు, ద్వితీయ రోజు దేవి బ్రహ్మచారి, శైలపుత్రి బాలిక, బ్రహ్మచారిని కుమార్ 8 దాటిన తర్వాత 9, 10, 11, 12 ఈ 4 సంవత్సరాలు ఆ తల్లి బ్రహ్మచారిణి అనే స్థితిలో ఉంటూ తెలుసుకుని తెలియజెప్తూ ఇలా తనను తాను విస్తృతపరుచుకుంటూ ఎదుగుతూ ఉంది. 3వ ఆవరణ అంటే మణిపూరక చక్రానికి చేరుతుంది తల్లి. ఈ 3వ ఆవరణలో తల్లి చంద్రఘంట ధ్యానము చేస్తూ, ధ్యానాన్ని బోధిస్తూ జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు ఈ చంద్రఘంటాదేవి తన యొక్క విస్తృతమైన తేజోవంతమైన స్థితిలో మనకు అన్ని కోరికలను తీర్చుకునేటువంటి అవకాశాన్ని ఇస్తుంది. మన కర్మలని దగ్ధము చేసుకునే, భస్మము చేసుకునేటువంటి స్థితత్వాన్ని ఇస్తుంది ఈ చంద్రఘంటాదేవి. చల్లని తల్లి,
చంద్రుడు అంటే చల్లని వాడు, విశ్రాంతికి మూలమైన వాడు, సంతోషాన్ని ప్రకటింప చేసుకోవడానికి, సంతోషాన్ని పొందడానికి కావలసిన అన్ని స్థితులను, అన్ని స్థాయిలను విశ్రాంతి స్థితిలో మనం పొందవచ్చు. ఆ విధంగా చంద్రఘంటాదేవి మణిపుర చక్రము అంటే కర్మలు దగ్ధమై అది విభూతిగా మారిన స్థితి. పరమశివుడు శ్మశానంలో యోగుల యొక్క చిత్రం మీద భస్మాన్ని శరీరమంతా రాసుకుని ఆ శ్మశానం అంతా తిరుగుతూ ఉంటాడు అని ప్రతీతి. ఎందుకని? వారి యొక్క వైబ్రేషన్ అతనికి అంత ఆనందాన్ని ఇస్తుంది. ఆ విధంగా చంద్రఘంటాదేవి తాను యోగుల చితాభస్మాన్ని రాసుకుని పరమశివుడులాగా తిరుగుతూ ఉంటుంది. మణిపుర చక్రాన్ని అధిగమిస్తాం మనం ఆ స్థితిలో. ఇక 4వ స్థితి కూష్మాండ. ఈ కూష్మాండ అంటే, కూష్మాండము అంటే గుమ్మడికాయ. మనం గృహప్రవేశం చేసినప్పుడు కానీ, దుర్గాష్టమి రోజు కానీ గుమ్మడికాయ కొడతారు. ఇవాళ దుర్గాష్టమి దేవి ఆలయాల్లో, వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆలయాల్లో ఈరోజు మధ్యాహ్నం బలిదానం లాగా గుమ్మడికాయ పగలగొట్టి మహామంగళహారతి ఇస్తారు. ఆ యొక్క మహాగౌరీదేవికి, మహిషాసుర మర్దిని దేవి. అంటే అర్థం ఏంటి? మూలాధారంలో ధ్యానం చేస్తూ స్థిరమై స్వాధిష్టానంలో చెబుతూ, చేస్తూ, చెప్పుతూ, చెప్పించుకుంటూ, తెలుసుకుంటూ, తెలియజెప్పుకుంటూ ఉండి మణిపూరకంలో కర్మలు దగ్ధం చేసుకుని విశుద్ధ స్థితిలో ఉండి అనాహతంలో మౌనంగా ఉండేటువంటి స్థితిని పొందుతాము. ఈ యొక్క 4వ స్థితిలో, నవావరణలోని 4వ స్థితిలో. అదేంటి? మణిపూర చక్రం అంటే కుండ. అంటే ఒక గుమ్మడికాయ ఒక కుండ అని అనుకుంటే అందులో మన దేవీ దత్తమైనటువంటి శక్తిపాతం అంతా అందులో ఇమిడి ఉంటుంది. లోపల ఆ గుమ్మడికాయ విత్తనాలలాగా ఆ విత్తనం అంత మధురంగా ఉంటుంది. ఎప్పుడైతే కర్మలు దగ్ధం చేసుకుని మనం ఉంటామో అప్పుడు మనకు పూర్ణ ఫలం నిండుకుండా. గుమ్మడికాయ, తీయటి గుమ్మడికాయ ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది, లోపల పండి ఉంటుంది. చక్కగా కూర చేసుకుంటాం, మరింతగా హల్వా చేసుకుంటాం. గుమ్మడికాయ హల్వా ఎంత పేరు. విధంగా ఆ పూర్ణ ఫలం లాగా అనాహత చక్రంలో సాధకుడి ఉంటాడు తన స్థితితో. ఆ 5వ స్థితిని మనం స్కందమాత అంటాం. స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి, పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు. తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి పరమశివుడు పార్వతీదేవి యొక్క శుశ్రూషతో మేల్కొని ఆ పార్వతీదేవిని తనివి తీరా చక్కగా ఆనందంగా అవలోకించినప్పుడు ఆ స్థితిలో ఆ బ్రహ్మచారిణి అయినటువంటి పార్వతీదేవిని చూసినప్పుడు వారికి వీర్యస్ఖలనం జరిగింది. ఆ వీర్యస్ఖలనంలో ఆ స్థితిలో ఆ వీర్యం ఇలా పట్టుకున్నాడు అగ్ని భగవాన్. ఆ వీర్యాన్ని అతడు ధరించి ఆ పైన భరించలేక గంగా నదిలో వదిలాడు. గంగా నదిలో వదిలినప్పుడు ఆ వీర్యం రెల్లు దుబ్బుల మధ్య ఆగింది. ఆ రెల్లు దుబ్బల మధ్య ఆ వీర్యం ఆగినప్పుడు అందులో నుంచి ఒక గొప్ప బాలుడు జన్మించాడు. ఆ గొప్ప బాలుడు జన్మించినప్పుడు ఆ బాలుడిని 6 మాతంగ కన్యలు పెంచుకున్నారు. అందుకే 6 పెంచుకున్నారు కనుక ఆయన 6 తలలు 6 శిరస్సులను ధరించాడు. అందుకే ఆయన షణ్ముఖుడు అని పేరు. ఆ షణ్ముఖుడికి జన్మకు మూలమైన తల్లి కనుక ఈ అనాహత చక్ర స్థితిలో 5వ రోజు ఆమెను స్కందమాత. స్కంద మరి ఈ స్కందుడి యొక్క షణ్ముఖుడి యొక్క జన్మకు మూల కారణం పార్వతీ పరమేశ్వరులు. ఆ జన్మకు హేతువు ఆ దుర్మార్గుడైనటువంటి ఒక రాక్షసుడు సంపడం కోసం గుర్తురావడం లేదు, క్లాస్ అయిపోయినప్పుడు చెప్తాను నేను. ఆ రాక్షసుడిని
ఆ స్కందమాత చంపడం కోసం ఆ సుబ్రహ్మణ్య స్వామి జననం ఇచ్చి తారకాసుడు అనే రాక్షసుని ఈ సుబ్రహ్మణ్య స్వామి దేవసేనానిగా ప్రతిష్ఠింపబడి పట్టాభిషేకం చేసుకుని ఆ తారకాసురుని వధించాడు. దానికి సంకేతంగా 5వ రోజున లలితాదేవిని స్కందమాతగా పిలిచి అనాహత చిత్రంలో ఆమెని ధ్యానించాడు. ఆహతం అంటే శబ్దం, అనాహతం అంటే నిశ్శబ్దం. ఈ మహాదేవి ఈ అనాహత చిత్రంలో నిశ్శబ్దంగా మౌన మాట మంత్రము కావాలి అంటే మొదట మౌనము కావాలి. అత్రేజీ చెప్పేవారు ఎప్పుడు స్పీక్ లెస్, లిజన్ మోర్. తక్కువగా మాట్లాడి ఎక్కువగా విని. మౌనం అంటే అర్థం మాట్లాడకుండా ఉండడం కాదు, అవసర మౌనం. ఎంత అవసరమైతే అంతే మాట్లాడడం, ఎక్కువగా వినడం, దాన్నే మౌనం అంటారు. ఈ అనాహత చక్రంలో మరి ఆ మౌనాన్ని ఒక సాధకుడు అభిలషించినప్పుడు ఆ మౌనంలో, ఆ మహామౌనంలో వారు లేక ఆమె పొందేటువంటి శక్తి వర్ణనాతీతం. రమణ మహర్షి తన జీవిత కాలంలో మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ, మౌనంగా ఉన్న సందర్భాలు చాలా ఎక్కువ. అవతార్ మెహర్ బాబా 48 సంవత్సరాలు మహామౌనంలో ఉన్నారు. వారి యొక్క మహాసమాధి షిర్డీకి దగ్గరలోని అహ్మద్ నగర్ కి 6 కిలోమీటర్ల దూరంలో మెహర్ నగర్ ఉంటుంది. ఈసారి ఎవరైనా షిర్డీకి వెళ్ళినప్పుడు అహ్మద్ నగర్ రైల్వే స్టేషన్ కి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మెహర్ నగర్ లో మెహర్ బాబా సమాధిని చూసినప్పుడు అక్కడ 1 గంట ధ్యానం చేస్తే మౌనాన్ని మనం అలవాటు చేసుకోవడానికి, రోజుకు కనీసం 1 గంట అయినా కూడా మాట్లాడకుండా ఉండడానికి, ఏకాదశి రోజు తప్పకుండా మౌనంగా ఉండడానికి కావలసిన ఎనర్జీస్ ని ఆ మెహర్ బాబా ప్రసాదిస్తాడు అని ప్రతీతి. కనుక మౌనంలోంచి అనేక భాషలు పుట్టాయి, మౌనంలోంచి అనేక సందేశాలు వెలువడ్డాయి. కావ్యకంఠ గణపతి మునికి, నాగమ్మ లాంటి వారికి రమణ మహర్షి కేవలం భావ ప్రసారంతో మాత్రమే సందేశించాడు, సంకేశం ఇచ్చాడు, ప్రవచనాన్ని ఇచ్చాడు. నోరు తెరిచి ఆయన మాట్లాడినది తక్కువ, భావ ప్రసారం చేసింది. ఉదాహరణకి ఒక 15 ఒక 20-25 సంవత్సరాల కింద మన చంద్రశేఖర సరస్వతి స్వామి వారు, కంచి పరమాచార్య చంద్రశేఖర సరస్వతి స్వామి వారు జీవించి ఉన్నప్పుడు వారు ఒకసారి వారి ఆశ్రమానికి శృంగేరి పీఠాధిపతి వచ్చినప్పుడు వారు చక్కగా మౌన సంభాషణ చేశారు. ఒక స్వామి వైపు 200 మంది శిష్యులు, మరొక స్వామి వైపు 250 మంది శిష్యులు వారు ఒక స్తంభానికి చేరగలబడి, ఇంకొక స్తంభానికి చేరగలబడి ఇలా కూర్చున్నారు. ఇలా కూర్చున్నప్పుడు వారిరువురు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ అలాగే క్రమంగా వారి కళ్ళు మూతపడ్డాయి. ఒక 2 గడియలు అంటే 96 నిమిషాల సేపు ఆ మౌన సంభాషణ జరిగింది. ఆ తర్వాత ఆ స్వామి, శృంగేరి స్వామి లేచి నమస్కరించి వెళ్ళిపోయాడు తన శిష్యులతో కలిసి. అప్పుడు ఈ యొక్క పరమాచార్య శంకరాచార్య అన్నారట, ఎంత అద్భుతంగా మా ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది అన్నారు. అదేంటి స్వామి, మీరు ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు, 96 నిమిషాలు సంభాషణ జరిగింది అంటున్నారు, ఇదొక్కటి చోద్యం అని అడిగారు శిష్యులు. అంటే నాయన, మాట్లాడుకోవడానికి మాటలు అక్కర్లేదు. మాటలకి మామూలు మనుషులు నోటితో మాట్లాడుకుంటారు, యోగులు ఆత్మలతో మాట్లాడుకుంటారు. భావ ప్రసారం, హార్ట్ ట్రాన్స్. ఈ విధంగా రమణ మహర్షి తన థాట్ ట్రాన్స్ఫర్ తో కావ్యకంఠ గణపతి ముని వారికి ఎన్నో సందేశాలను ఇచ్చారు. అవన్నీ కూడా పుస్తక రూపంలో మనకు రమణ మహర్షి యొక్క బోధనలని మనకు అందుతూ ఉన్నాయి. ఇంకా ఇది కేవలం ఆత్మ సంభాషణ. అనాహత చక్రం అంటే అది. ఆ విధంగా మనం 5వ రోజు స్కందమాత స్వరూపంలో అమ్మవారిని అనాహత చక్రంలో ధ్యానించినప్పుడు ఆ అనాహత చక్రం యొక్క ఎనర్జీస్ మనకు మరింత గొప్పగా చేరుతాయి అని లలితా సహస్రనామ స్తోత్రంలోని ఒక వర్ణన. ఇక
6వ రోజు అమ్మ కాత్యాయని. ఈ కాత్యాయని విశుద్ధ చక్రం, విశేషమైనటువంటి శుద్ధి. కాత్యాయనుడు అనేటువంటి మహర్షికి జన్మించింది కనుక కాత్యాయని అన్నారు. అత్యంత ప్రశాంతమైన స్వరూపం, విశేషమైనటువంటి శుద్ధత, పరమ పవిత్రత, పరమ ఆనందదాయిని. ఈ కాత్యాయని దేవిని పూజించిన వారు మామూలుగా ఆ కాత్యాయని దేవి పూజలో వారు పొందే వరసిద్ధులు ఏమిటంటే పెళ్లి కాని కన్యలకు పెళ్లి అవుతాయి అని చెప్పవండి. డబ్బు లేని వారికి డబ్బు దొరుకుతుంది అని చెప్పవండి. జ్ఞానము తక్కువ ఉన్న వారికి జ్ఞానము అందుతుంది అని చెప్పండి. అష్టసిద్ధి వరసిద్ధి ప్రదాయిని అని కాత్యాయని దేవికి పేరు. ఆ విధంగా 6వ రోజు అని ఆ కాత్యాయని దేవిని విశుద్ధ చక్రాధినేతగా మనం ధ్యానించినప్పుడు మనకు విశేషమైన శుద్ధి కలుగుతుంది. ఈ శుద్ధి మనకు స్నానము చేస్తే శరీర శుద్ధి కలుగుతుంది. ధ్యానము చేసి జ్ఞానం పొందితే ఆత్మశుద్ధి కలుగుతుంది. ఆత్మశుద్ధి లేని ఆచారం అదియేలా, చిత్తశుద్ధి లేని భాండమేలా అన్నాడు వేమనాచార్యుల వారు. ఆత్మశుద్ధి ఉండాలి. అలా ఉండాలి అంటే మూలాధారంలో స్థిరమై, స్వాధిష్టానంలో విశుద్ధమై, మణిపూరకంలో స్థితమై, అనాహతంలో మౌనమై, విశుద్ధంలో మనకు శుద్ధికి జరగాలి. ఏమిటి ఆ శుద్ధి? మాటల్లోని శుద్ధి. మాటే మంత్రము, మనసే మందిరము అన్నాడు ఒక మహానుభావుడు. వాక్కు శుద్ధి కాదు. వాక్కు శుద్ధి అయినప్పుడు, అది విశేష శుద్ధి అయినప్పుడు ఆ వాక్కు శుద్ధి అయిన వాక్కు సిద్ధి అవుతుంది. నేను చాలాసార్లు స్టడీ చేశాను. గురువులు, మహాగురువులు, పరమ గురువులు, యోగేశ్వరులు ఏదైనా మాట్లాడితే అది అబద్ధం కూడా నిజమై, అబద్ధం కూడా నిజం అయిపోతుంది. ఒకసారి పత్రికని అడిగాం, స్వామి మీరు ఒకరిని చూసి మీరు ఆదిశంకర్ల జన్మ అన్నారు, మరొకరిని చూసి సిద్ధి బాబా వాటిని అన్నారు, ఇంకొక ఆయనను అన్నమయ్య అన్నారు, ఇంకొక ఆయనను రాహులుడు అన్నారు. ఇవన్నీ నిజమేనా, వాస్తవమేనా అని అడిగినప్పుడు ఆయన అన్నారు, ఇవి నిజమైన అబద్ధాలు అన్నారు. నిజమైన ఒక మాస్టర్ అబద్ధం చెప్పినా నిజమైపోతుంది. దయచేసి అర్థం చేసుకో. ఒక మాస్టర్ అబద్ధం చెప్పినా అది నిజమై కూర్చుంటుంది. వారి నోట్లోంచి మాట్లాడించుకోవడం, చెప్పించుకోవడమే మన బాధ్యత. ఎందుకు? ఆ వాక్కుకు అంత శక్తి ఎలా వచ్చింది? ప్రతి మాట యోగుల మాట, మాట మంత్రమై. మంత్రం అంటే ఏంటి? మంత్రం అంటే అది సిద్ధి. శుద్ధి అయినటువంటి మాట వెంటనే సిద్ధి అయిపోతుంది. వాళ్ళతో పలికించుకోవడం మాత్రమే మనం చేయవచ్చు. మరి వాళ్ళ వాక్యకి అంత సిద్ధి ఎలా వచ్చింది? శుద్ధి అయింది కనుక సిద్ధం. విశుద్ధ చక్రం అంటే ధర్మరాజు యొక్క గొప్పతనం, ధర్మం. ఆ ధర్మం ఏంటి? ఆయన 2 సార్లు జీవితంలో ఓడిపోతే 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. మాట మీద నిలబడి, మాటకు అంత విలువ ఇచ్చినప్పుడే ఆ మాట సత్యమై కూర్చుంటుంది. కనుక మనం మాట్లాడేటప్పుడు ఆ మాటలని జాగ్రత్తగా మాట్లాడినప్పుడు, ఆ మాటలని చక్కగా మాట్లాడినప్పుడు, మాట గొప్పదైనప్పుడు అది మంత్రమై వాస్తవమై కూర్చుంటుంది. అందుకే వేదంలో వ్యాసుడు వ్యాసాలు ఏమని రాశారంటే, వాక్కు అగ్నిముఖము, వాక్కు అగ్నిముఖం. ఈ మాట మనం అనుకుంటాం, వాక్కుకు అధినేత్రి సరస్వతి దేవి కదా అని. వాక్కుకు అధినేత్రి సరస్వతి దేవి అయితే ఆ వాక్కు బయటకు వచ్చింది అంటే అది మంత్రమై కూర్చోవాలి. మంత్రమై కూర్చోవాలి. అగ్ని ఎలా మాడుస్తుందో ఆ విధంగా తప్పు మాట మనిషిని మాడుస్తుంది. అగ్ని ఎలా కాపాడుతుందో మనని అంటే నీళ్లు కాచుకుంటాం, వంట చేసుకుంటాం, చిత్తి కాలుస్తాం, యజ్ఞం చేస్తాం, ఇవన్నీ కూడా జరుగుతాయి. కార్చిచ్చులు, అడవులు, బిల్డింగులు కూడా కాలిపోతుంటాయి. ఎందుకని? ఈ వాక్ని ఏ విధంగా మనం కాపాడుకుంటామో ఆ విధంగా అది మనకు సిద్ధినిస్తుంది. కనుక వాక్కు అగ్నిముఖం అనుకున్నప్పుడు అది మంచి మాట, మంచి మాట మనకు యజ్ఞం అవుతుంది. తప్పు మాట, అబద్ధము మాట, చెడ్డ మాట మనని కాలుస్తుంది. కనుక వాక్కు అగ్నిముఖం అని ఒక్క మాటని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుని ఆచరించి పాటిస్తే
వారు ప్రమోషన్ వచ్చి విశుద్ధ చక్రం అంటే శుద్ధి, ఆజ్ఞా చక్రం అంటే సిద్ధి. విశుద్ధ చక్రం అంటే బాల త్రిపుర సుందరి, బాల త్రిపుర లలిత త్రిపుర సుందరి ఆజ్ఞా చక్రం. లలిత రాజరాజేశ్వరి సహస్ర అన్ని దేవి రూపాలే. ఇక్కడ నరుడు నారాయణ అవుతాడు. ఎప్పుడు నరుడు నారాయణ ఎప్పుడు అవుతాడంటే అతడి వాక్కు శుద్ధి అయిన, దేహశుద్ధి కాదు, ఆత్మశుద్ధి. అందుకే నీటిలో మునిగితే స్నానం, నీలో నువ్వు మునిగితే ధ్యానం. నీటిలో మునిగితే స్నానం, నీలో నువ్వు మునిగితే. ఆ విధంగా ఈ నారాయణ స్థితి, నరుడు నారాయణుడైన వేళ అప్పుడే వాక్కు శుద్ధి అవుతుంది, శుద్ధత్వం వస్తుంది. ధర్మరాజు శుద్ధత్వం ఎలా వచ్చింది అంటే అతడు నారాయణుడైన. అరణ్యవాస కాలంలో ప్రతిరోజు మధ్యాహ్నం దాకా యజ్ఞం, సాయంకాలం ప్రవచనం, రాత్రి నేల మీద నిద్ర. విధంగా మిగతా అందరూ కూడా సుఖిస్తే ఒక్క ధర్మరాజు మాత్రం నీతి తప్పలేదు, శాకాహార సేవన మాత్రమే చేశాడు, మాట తప్పకుండా జీవించాడు. యుధిష్ఠిరుడు అనే అతన్ని ధర్మరాజు అని పిలిచిందట ఆశపడి. సుయోధనుడు అనే వాడిని దుర్యోధనుడు అని పిలిచిందట. ఆ నోరు రాయి, ఈ నోరు జలపుష్పం. అంతా మనమే, అన్నీ మనమే. ఈ నవావరణలో 6వ రోజు మనం ఈ లలితాదేవిని ఈ 6వ రోజున మనం ఏమని పిలుచుకుంటాం? కాత్యాయని పిలుచుకుంటాం. కాత్యాయ ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఏంటి? ఆజ్ఞ. ఏమి చెప్తే అది అయిపోతుంది. ఇందాకే చెప్పాను నేను. ఏమని చెప్పాను? ఒక యోగీశ్వరుడు, పత్రిజీ లాంటి, బుద్ధుడు లాంటి, శ్రీకృష్ణుడు లాంటి యోగీశ్వరుడు, అతడు అబద్ధం చెప్పిన నిజమైపోవచ్చు. ఆజ్ఞ, ఆర్డర్ అంతే. ఒక మాస్టర్ తలుచుకుంటే కాలుడు కాళిదాసు అవుతాడు, అంగుళి మాలుడు బుద్ధుడు అవుతాడు, ఎరగాల వాడు ఏకలవ్యుడు అవుతాడు. వాళ్ళు తలుచుకోవాలి. ఆ విధంగా వాళ్ళతో మనం జీవించగలిగినప్పుడు ఈ ప్రపంచంలో మన ఉనికిని ఆ విధంగా చాటుకున్నప్పుడు మనం కూడా మాట మంత్రమై సిద్ధిదాత్రిగా పెరుగుతాం. ఆజ్ఞాచక్రం అనేది మనిషికి, ఒక సాధకుడికి, ఒక యోగి గొప్ప పరీక్షాకాలం. ఆ స్థితి నుంచి మనిషి కాళరాత్రి అనే స్థితికి వస్తాడు. 7వ రోజు కాళరాత్రి. చూడండి, సహస్రారం అంటమే ఇది కాళరాత్రి ఎలా అయింది? బుద్ధత్వం కదా ఇది. కాళరాత్రి మనిషికి ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది అని అనుకోకూడదు. సహస్రారంలో ఉన్నవాడు కూడా శ్రీరామచంద్రులాగా ఇరుములు పొందొచ్చు, దశరథుడిలాగా పుత్రశోకంతో బాధపడవచ్చు, ధర్మరాజులాగా అరణ్యాల పాలు కావచ్చు. కానీ వారు వాటిని ఏ విధంగా యాక్సెప్ట్ చేశారు, ఏ విధంగా అనుభవించారు, ఏ విధంగా వాటిని స్వీకరించారు? స్వీకరించడానికి కారణం ఏంటంటే దేహంతో ఉంటూ దేహ భావన లేని స్థితి. ఇందాక రమణ మహర్షి గురించి చెప్పుకున్నాం మనం. దేహంతో ఉంటూ దేహ భావన లేని స్థితి కనుకనే ఆ విధంగా ఆ మహానుభావుడు తన శరీరం మీద తేళ్లు, జరులు, చీమలు పాకుతుంటే కూడా పట్టించుకోకుండా ధ్యానం చేయగలిగాడు. ఒక చిన్న 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 పురుగు ఏ మెడ మీదనో, ప్యాంటు పక్కనో, ఇంకెక్కడో ఉంటే అది తీసేసే వరకు ఆ చికాకును మనం భరించలేము. మరి 18 సంవత్సరాల వయసులో 100 అడుగులు లోతున్నటువంటి ఒక బావిలో ఎర్ర చీమలు కుడుతూ ఉంటే 40 రోజుల పాటు కదలకుండా ధ్యానం చేయగలిగాడు అంటే ఎంతటి దేహ భావనకు అతీతమైన స్థితిలో ఉన్నాడు రమణ మహర్షి అనేది తెలుసుకోవాలి. రమణ మహర్షి సిద్ధి పొందిన తర్వాత 40-50 సంవత్సరాలప్పుడు కాదు, కేవలం 18 సంవత్సరాల వయసులో సాధించింది. చూడండి, అంటే వాళ్ళ జన్మ నేపథ్యం అలాంటి, అటువంటి నేపథ్యం కనుకని వారు అనాహతాన్ని దాటి విశుద్ధాన్ని దాటి ఆజ్ఞాచక్రానికి వెళ్ళగలరు.
ఆజ్ఞాచక్రం దాటిన తర్వాత ఈ సహస్రార స్థితిలో కాలరాత్రి. చాలా మంది ఏమనుకుంటారంటే 7 చక్రాలు దాటితే తిరుపతి అంతా అయిపోయింది, అన్ని సాధించేసినట్లే, ఇంకేమీ లేదు అనుకుంటారు. 2006లో ఒకరోజు మధ్యాహ్నం పత్రిజీ ఇంట్లో భోజనం చేసి ఆయన పక్కన ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు నొక్కుంటూ మాట్లాడుతూ ఉన్నప్పుడు సడన్ గా మనం సహస్రారాన్ని సాధిస్తాయి అయిపోయింది అనుకుంటున్నావా, అక్కడే నిజమైన డ్రామా మొదలవుతుంది. నిజమైన డ్రామా, నిజమైన ముళ్ళ కిరీటం జీసస్ క్రైస్ట్ ఇది. ముళ్ళ కిరీటం, జీసస్ క్రైస్ట్ జీవితం అంతా ముళ్ళ కిరీటమే. ఆ స్థాయిలో సహస్రాల స్థితిలో దాన్ని సాధించుకున్నాడు. ఆ ముళ్ళ కిరీటాన్ని భరించకుండా ధరించా, నాట్ బేర్ వేర్, ఈ కండువా ధరించినట్లు వాటిని ధరించా. పూర్తి చేసుకున్న తర్వాత కిందికి రావాలి. కిందికి వచ్చి మూలాధారంలో సహదేవుడై, స్వాధిష్టానంలో నకులుడై, మణిపూరకంలో అర్జునుడై, అనాథంలో భీముడై, విశుద్ధంలో ధర్మరాజై, ఆజ్ఞాచక్రంలో చంద్రుడై, సహస్రారంలో సూర్యుడు కావాలి. మళ్ళీ కిందికి రావాలి. ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ, ఒక్కొక్కటి శుద్ధి చేసుకుంటూ, సిద్ధి చేసుకుంటూ ఒక్కొక్క దాన్ని సెట్ చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ పైకి రావాలి. అలా 3 సార్లు పైకి, 3 సార్లు కిందికి తిరిగిన తర్వాత ఎన్నో కాళరాత్రుల్ని అంటే అమావాస్యల్ని, ఎన్నో పుణ్యములను చూసిన తర్వాత ఆ పైన మూలాధారంలో గణపతి, స్వాధిష్టానంలో బ్రహ్మ, మణిపూరకంలో విష్ణువు, అనాథంలో శంకరుడు, విశుద్ధంలో బాలా త్రిపుర సుందరి దేవి లేదా నారాయణుడు, ఆజ్ఞాచక్రంలో హరినారాయణుడు లేదా లలితా త్రిపుర సుందరి, సహస్రారంలో శ్రీమన్నారాయణుడు లేదా లలిత రాజరాజేశ్వరి దేవి. అన్ని మనమే, అంతా మనమే. మరి వీటన్నిటినీ కూడా ఈ మానవ దేహంలో సాధించడం సులభం, ఆ దివ్య దేహాలతో సాధించడం చాలా కష్టం. అందుకే దివి నుండి భూమికి యోగీశ్వరులు దిగి వచ్చేవన్నీ కూడా సాధించేసుకుంటారు. నిజంగా కాళరాత్రిలో అన్ని అనుభవించి, అధిగమించి, భరించకుండా ధరించినప్పుడు వారు మంగళ గౌరీ అనేటువంటి స్థితిలోకి వస్తారు. సర్వ మంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆ యొక్క అమ్మవారి యొక్క అష్టమ ఆవరణలో కూర్చొని ఉన్నప్పుడు దైవాసుర సంపద్ విభాగ యుగం, రాక్షసులందరూ వైపు, దేవతలందరూ వైపు ఉంటారు. ఆ రాక్షసులు జయించలేక దేవిని ఆశ్రయిస్తారు. మీరు ఆ సర్వమంగళాదేవి ఆ రాక్షసులందరికీ కూడా తునుమాడి వీరందరికీ అభయ వరదహస్తాన్ని ఇస్తుంది ఆ మంగళ గౌరీదేవి. ఆ రాక్షసులు ఎవరు, ఈ దేవతలు ఎవరు? కశ్యప ప్రజాపతికి అదితి అనే భార్య ద్వారా దేవతలు జన్మించారు, దితి అనే భార్య ద్వారా రాక్షసులు జన్మించారు. తండ్రి ఒకటే, తల్లులు వేరు. పాత సంధ్యా సమయంలో కోరింది అదితిదేవి, సాయం సంధ్యా సమయంలో కోరింది దితీదేవి. ఎవరెవరి ఆలోచనకు తగినట్టుగా వారికి కావాల్సిన వారు జన్మించారు. మరి తండ్రి ఒకటేమి, మూల చైతన్యం ఒకటే. ఇందులోంచి వచ్చినటువంటి విడి భాగాలు నేనొకరు ఇంకొకరు, లోపల ఉన్నదంతా ఒకటే, బయటికి చూడడానికి వైవిధ్యమైనటువంటి దేహాలు, వైవిధ్యమైనటువంటి మనసులు, కానీ మూలంలో అన్ని ఒకటే. ఆమె లలిత రాజరాజేశ్వరి లేదా శ్రీమన్నారాయణ. వీటన్నిటిని ఈ మానవ జీవితంలో ఎలా అధిగమించాలి అని చెప్పడానికి దేవి నవరాత్రుల్లో బహువిధ రూపాల్లో ఉంటుంది అమ్మ. ఆ అష్టమ స్థితిలో సహస్రాన్ని దాటి ఈ అష్టమ స్థితిలో దాన్ని శాంభవి ముద్రను దాటిన స్థితి, శాంభవి దేవి అంటారు, శంభుని భార్య. ఆ పైన 9వ స్థితిలో ఆమె మహారాజ్ఞి, శ్రీ మహారాజ్ఞి, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, అగ్నికుండ కుంభత, దేవకార్య. ఇన్ని స్థితులు ఎందుకున్నాయి? వీటన్నింటికి అవసరమా? 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి, డిగ్రీ, పీజీ, ఇంటర్, డిగ్రీ, పీజీ, సూపర్ స్పెషాలిటీ, పిహెచ్డి అన్నట్లుగా ఆధ్యాత్మికతలోని వివిధ స్థితులు
ఆ వివిధ స్థితులన్నీ స్తోత్ర రూపం కాకుండా, మంత్ర జప రూపం కాకుండా ధ్యాన రూపంలో మనకు కలిసినప్పుడు, ధ్యాన రూపంలో వారితో మనం అమైక్యమైనప్పుడు మనకు ఉత్తమ సిద్ధి లభిస్తుంది. దాన్ని సిద్ధిదాత్రి అంటారు. రేపటి స్థితి సిద్ధిదాత్రి. ఈ వైవిధ్యంలో మనం తెలుసుకోవాల్సింది యోగ వాసిష్టంలో, వశిష్ఠ గీతలో వశిష్ఠుల వారు చెప్తారు ఏమని అంటే, దేహ యజ్ఞం కంటే మనోయజ్ఞం 12 రెట్లు, మనోయజ్ఞం కంటే ఆత్మయజ్ఞం మరి 12 రెట్లు గొప్పది. ఆత్మయజ్ఞం కంటే బ్రహ్మయజ్ఞం మరి 12 రెట్లు. దేహయజ్ఞం అంటే మనం సమిధలతోనూ హోమ ద్రవ్యతాలను చేసి, మనోయజ్ఞం అంటే జ్ఞానం, ఆత్మయజ్ఞం అంటే జ్ఞానం, బ్రహ్మయజ్ఞం అంటే బ్రహ్మజ్ఞానం. ఇవన్నీ కూడా వారి వారి స్థాయిలో డిఫరెంట్ రూపాల్లో, డిఫరెంట్ పేర్లలో సబ్మిట్ చేయబడుతుంటాయి. మనకు తెలిసి లక్ష్మి లక్ష్మి వేరు, మహాలక్ష్మి వేరు. సరస్వతి వేరు, మహాసరస్వతి వేరు. పార్వతి వేరు, కాళి వేరు, మహాకాళి వేరు. కాళి ఏంటి, మహాకాళి ఏంటి, లక్ష్మి ఏంటి, మహాలక్ష్మి ఏంటి, సరస్వతి ఏంటి, మహాసరస్వతి ఏంటి, ఇవన్నీ కూడా ఈ విశ్వస్థితిలో ఉన్న వాటిని సరస్వతి, లక్ష్మి, పార్వతి అంటారు. మహా చైతన్య రూపంలో ఉన్నప్పుడు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. విష్ణువు, మహావిష్ణువు, శివుడు, పరమశివుడు. ఈ విధంగా స్థితులన్నీ కూడా ఒక్కొక్కటి 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 ఎదుగుతూ ఉన్నప్పుడు కొంతకాలానికి వైకుంఠంలో శ్రీమన్నారాయణతో సమానమైన నారాయణులు, నవకోటి నారాయణులు ఉన్నారు అని చెప్తారు లలితా సహస్రనామ పూర్వ పీఠికలు. వైకుంఠంలో దేవి భాగవతంలో చెప్తారు నవకోటి నారాయణ. ఈ నవకోటి నారాయణులకి నాయకుడు శ్రీమన్నారాయణ. అక్కడ ఎక్కువ తక్కువ లేవు, ఎవరో ఒక నాయకుడు ఉన్నారు కనుక రొటేషన్ సిస్టంలో ఒక్కొక్కరు ఒక నాయకుడుగా ఉంటారు. ఈ నవకోటి నారాయణులలో అవసరమైనప్పుడు, కావలసినప్పుడు వీరు ఒక్కొక్క అవతార రూపంలో అంశ అవతారాలుగా, పూర్ణ అవతారాలుగా వస్తుంటారు. ఒకే అవతారాలు 3 ఒకే కాలంలో ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు పరశురాముడు, వరాహస్వామి, వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణుడు, వీళ్ళంతా ఒకే కాలంలో. పరశురాముడు ఉన్నాడు ఆ కాలంలో, వరాహస్వామి ఉన్నాడు, శ్రీకృష్ణుడు. అలాగే వరాహస్వామి, వెంకటేశ్వర స్వామి ఒకే కాలంలో ఉన్నారు. మరి ఈ అవతార పురుషులు అందరూ కూడా ఒకే కాలంలో ఎలా ఉన్నారు? నారాయణ రూపాలు 9 కోట్ల నారాయణులు వివిధ సందర్భాలలో భూమి మీదకి అంశావతారాలుగా, మరి పూర్ణావతారాలుగా వచ్చినప్పుడు ఒక్కొక్క నారాయణుడు ఇలా ఉంటాడు. ఒకే కాలంలో గౌతమ బుద్ధుడు ఉన్నాడు, మహావీరుడు ఉన్నాడు. ఒకే కాలంలో సిద్ధి బాబా ఉన్నారు, స్వామి సమర్థ అక్కలకోట మహారాజు ఉన్నాడు. ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. ఇలా వారు కలుసుకోకపోయినా, ఇందాక శృంగేరి స్వామి, చంద్రశేఖర స్వామి వారు ఆత్మలతో ఇలా మాట్లాడుకున్నారో వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. అది నేను ఈ అంతర్వేది అనే క్షేత్రానికి వెళ్ళాను. అక్కడ వశిష్ఠ ఆశ్రమం, సప్త ఋషుల ఆశ్రమం ఉంది అక్కడ. స్తంభంలో సప్త ఋషుల్ని, ఒక్కొక్క చక్రం ఒక్కొక్క ఋషిని ప్రతిష్ఠించారు. స్వామి దగ్గర నేను కూర్చున్నప్పుడు పత్రిజీ ప్రసక్తి వచ్చింది. మీరు ఎప్పుడైనా పత్రిజీని కలుసుకున్నారా అని అడిగారు. ఓ కావాలి అనుకున్నప్పుడంతా కలుసుకుంటూనే ఉంటాను అన్నారు. స్వామి, ఈ మధ్య కాలంలో ఎన్నోసార్లు పత్రిజీ అంటే ఉన్నాను నేను, ఎన్నో సందర్భాల్లో. ఎప్పుడూ మీరు కలుసుకున్నట్టు నాకు గుర్తు రావట్లేదు. ఒక్క అంటే భౌతికంగా కలుసుకోలేదయా, వారు నేను కావాలి అనుకున్నప్పుడు, వారు నన్ను కావాలి అనుకున్నప్పుడు మా ఆత్మలు కలుసుకుంటాయి, మా సూక్ష్మ శరీరాలు కలుసుకుని మా ఆత్మలు మాట్లాడుకుంటాయి అన్నారు. అంటే స్థాయి జాతిన వాళ్ళు ఎప్పుడు కలుసుకోవాలి భౌతికంగా అంటే. పత్రిక అడిగాను ఒకసారి, నేను మీరు ఓషోని చూసారా అని అడిగాను. నేను ఓషో ఆశ్రమానికి వెళ్ళినప్పుడు వారు లేరు, భౌతికంగా చూడలేకపోయాను, కానీ ఆశ్చర్య వారితో ఎన్నోసార్లు సంభాషణ అలా అలా జరుగుతూ
ఉన్న వాటిని మనం మన ఆత్మస్థితిలో వాటిని పొందగలం. వాటి సాధ్యమే. సుందరేంద్ర గారికి, చంద్రశేఖర సరస్వతి వారికి సాధ్యముడు మనకెందుకు కాదు? మనము ఎవరికంటే తక్కువ? నాకంటే రాముడు గొప్పవాడు, కృష్ణుడు గొప్పవాడు, పత్రిజ గొప్పవాడు, నేను ఎవరికంటే తక్కువ? ఈ విధంగా మనల్ని మనం తగ్గించుకోకుండా మనల్ని మనం ఉత్తమ స్థాయిలో తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నించినప్పుడు మనం సిద్ధిని పొందుతాం. సిద్ధిదాత్రి రేపటి రోజున అమ్మవారి స్థితి సిద్ధిదాత్రి. సర్వమంగళ సిద్ధిదాత్రి అయిపోయింది. సిద్ధిదాత్రి అంటే సిద్ధిని పొందినదై సిద్ధిని సమర్పించే స్థాయి, సిద్ధిని ప్రసాదించే స్థాయి. మరి నేను దేవి నవరాత్రుల్లో చాలా శుద్ధిగా, చక్కగా, త్రికరణ శుద్ధిగా ధ్యానం చేశానండి, కథలు చేశానండి, పూర్ణాహుతి చేశానండి. బ్రాహ్మణులకి, సేవకులకి, నా కుటుంబాలకి, నా స్థాయి వాళ్ళకి అందరికీ ప్రసాదం పంచిపెట్టానండి. కానీ నా మనసులో బాధ తొలగట్లేదండి అని అడుగుతారు. త్రికరణ శుద్ధి ఎంత ముఖ్యమో, దుష్కర్మ ఫలరాహిత్యం అంత ముఖ్యం. ఎన్ని చేసినా కూడా మన దుష్కర్మలు బ్యాలెన్స్ ఉన్నప్పుడు వాటి వల్ల కుచేలుడు ఎంతో కాలం ఇబ్బంది, ధర్మరాజు ఎంతో కాలం ఇబ్బంది పడ్డారు. ఇవన్నీ ఎందుకు చెప్తాయి? మనము తెచ్చుకున్న మూటలన్నీ జ్ఞాన అగ్ని రక్త కర్మాణ క్రమంగా ఆ మూటలన్నీ కరగాలి. ఆఖరి మూట కరిగి శుభకర్మలన్నీ కూడా పూర్తయి శుభాశుభ పరిత్యాగి, శుభాన్ని అశుభాన్ని పరిత్యజించగలిగినటువంటి స్థితికి మనం వెళ్ళినప్పుడు, దేహంతో ఉంటూ దేహభావనకు అతీతమైన స్థితిలో ఉన్నప్పుడు ఏవి అంటాం, ఏవి మన వెంట రావు, ఏవి మన తోడు రావు. వేటితో మనకి సంబంధం లేదు. శబ్దము ఉంది, నిశ్శబ్దము ఉంది, కాళరాత్రి ఉంది, ఉన్నమి రాత్రి ఉంది, అమావాస్య ఉంది, పౌర్ణమి ఉంది, రాక్షసుడు ఉన్నాడు, దేవత ఉన్నాడు, అంతా మనమే. కనుక మనకంటే కింది వాళ్ళ పట్ల కరుణతో, దయతో, అంటే ఉపేక్షతో, మనకంటే గొప్ప వాళ్ళ పట్ల ముదితముతో, మనకంటే గొప్ప వాళ్ళతో స్నేహం చేయాలి, మనకంటే తక్కువ వాళ్ళ పట్ల దయను కరుణలు. మనం తిని నలుగురికి పెట్టాలి, నలుగురికి పెట్టకపోతే ఇద్దరికి పెట్టాలి, ఇద్దరికి పెట్టకపోతే ఒక్కరికి పెట్టాలి, ఒక్కరికి కూడా పెట్టాలి కాబట్టి ఒక ముద్ద తీసి పక్షులకైనా పెట్టాలి. అంటే మన సంపాదనలో 90% మాత్రమే మనది. అది ధాన్యం కావచ్చు, ధనము కావచ్చు, కీర్తి కావచ్చు. ప్రతి చెప్తారు, మనము పనిచేసి ఆ గొప్పతనాన్ని ఇతరులకు ఇచ్చినప్పుడు అతడే నిజమైన యోగీశ్వరుడు అన్నాడు. పని మనం చేశాం, ప్రఖ్యాతి మాత్రం అటువంటి వాడికి ఇక్కడ వాళ్ళు తక్కువగా చూడబడరు, ఇక్కడ వాళ్ళు ఎక్కువగా చూడబడరు. దేహభావన లేనప్పుడు తన గురించి తను చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. అలాంటి వారి గురించి పక్క వాళ్ళు చెప్పుకుంటారు, వీళ్ళు నవ్వు కూడా నవ్వరు, నిమిత్త మాత్రంగా ఉంటారు. పత్రిజీ ఎన్నో ఉత్తమమైనటువంటి కార్యక్రమాలు చేశారు, ఎన్నో ధ్యాన యజ్ఞాలు, ధ్యాన చక్రాలు, ధ్యాన యాగాలు చేశారు, ఎంతో మంది జీవితాన్ని ఇచ్చారు, జన్మనిచ్చారు. ఉదాహరణకు 2005 నవంబర్ 21న ముందు రోజు అర్ధరాత్రి నాకు మాస్టర్ బాధ్యత అయినప్పుడు పత్రిజీ నాకు ప్రాణం పోసి ఒక చెంబులో బిందె దురిపోయింది. ఆ వాక్యం పరమ కష్టతరం అయినప్పుడు భూమి మీద పత్రిజీ ఆ భూముల మీద లాహరి మహర్షులు ఈ దేహంలో మాస్టర్ వాక్యం కావడానికి చేసిన ప్రాచర్యం చేశారు, లేకపోతే ప్రాణం పోయేది. అంటే పత్రిజీ లాంటి యోగీశ్వరులు చేస్తారు, చెప్పరు, చెప్పరు చేస్తారు. చాలా మంది చెప్తారు, చేయరు. వారి లాంటి వారు చేస్తారు, చెప్పరు. వాళ్ళకి ప్రఖ్యాతులు అక్కర్లేదు, పని చేసుకుంటూ పోవడమే వాళ్ళ. దాన్నే శుభాశుభ పరిత్యాగి, నిష్కర్మ యోగము. కర్మ రాహిత్య స్థితి అంటారు. ఈ దేహానికి ఏవీ చెందవు, ఏ పాపం లేదు, పుణ్యం లేదు, మంచి లేదు, చెడు లేదు, స్త్రీ లేదు, పురుషులు లేదు, నపుంసకులు లేదు, పెద్దవాళ్ళు లేదు, చిన్నవాళ్ళు లేదు. అలాంటి వాళ్ళు సిద్ధి బాబాలాగా పిల్లలతో పోలీలాడతారు,
పెద్దలతో భాగవత చర్చ చేస్తుంటారు. స్త్రీలతో కుటుంబం గురించి మంచి మాటలు మాట, వృద్ధులతో రామ అగ్నిహోత్రం ముందు కూర్చుని ఆ అగ్నిలో 14 లోకాలను కూర్చొస్తుంటారు. సిద్ధి బాబా తుని ముందు కూర్చునేవారు. ఆయన అటు చూసేవాడు, ఇటు చూసేవాడు కాదు. ఎవరు వస్తూ ఉంటారు, వెనక నుంచి వస్తుంటారు, పక్క నుంచి వస్తుంటారు. పక్క నుంచి నానా సాహెబ్ చందోర్కర్ రా తెచ్చి కూర్చో, మాధవరావు దేశపాండే తెచ్చి కూర్చో. ఆ మాధవరావు దేశపాండే వెనక నుంచి వస్తుంటాడు, కానీ పిలుస్తాడు. ఆయన చూడడు. ఆయన ఎక్కడ చూస్తున్నాడు? ధునిలో చూస్తున్నాడు. అంటే అటువంటి మాస్టర్ 360 degrees లో చూడగలిగే స్థాయిని కలిగి ఉంది. ఇంద్రునికి 1000 కళ్ళు ఉంటాయి. ఇంద్రునికి 1000 కళ్ళు, సహస్రార యోగి 1000 కళ్ళు ఉంటాయి. అట్లా ఒక్క యోగేశ్వరుడికి 360 డిగ్రీలో ఉన్నవన్నీ కనపడుతుంటాయి. ఎలా సాధ్యమవుతుంది? వారి దృష్టి అనంతం, వారి దృష్టి అల్పం కాదు, అనల్పముగా. విధంగా శరీరంలోని ప్రతి రోమం నుంచి ప్రపంచాన్ని, సమస్త సృష్టిలను చూడగలిగిన. అందుకే మనకు ఒక గొప్ప సామెత ఉంది, చీమకు కూడా ఆహారాన్ని ఇస్తాడు శివుడు. మరి ఆ శివుడు అన్నపూర్ణ దేవుని ఏమని అడిగాడు? చీమకు కూడా ఆహారాన్ని ప్రసాదించేటువంటి శివుడు అన్నపూర్ణే, సదాపూర్ణే, శంకర ప్రాణవల్లభే, జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం విద్యాన్దేహి చకార్వతి. ఓ అన్నపూర్ణ, సదాపూర్ణ, శంకర ప్రాణవల్లభ, జ్ఞానాన్ని వైరాగ్యాన్ని ప్రసాదించమని ఆ పరమశివుడు ఆ అన్నపూర్ణ దేవిని అడుగుతాడట. ఆహారాన్ని పెట్టమని కాదు, ధనాన్ని ఇవ్వమని కాదు, బాహ్యంలో జ్ఞానాన్ని, అంతరంలో వైరాగ్యం. వైరాగ్యం బాహ్యం కాదు, అంతరం. బాహ్య వైరాగ్యం సన్యాసం కావచ్చు, కాదు. సంసారమే నిర్వాణం, సన్యాసము ఎప్పుడు నిర్వాణం కాదు. కనుక ఈ దేవి నవరాత్రుల్లో ఈ నవావరణలో ఒక్కొక్క స్థితిని, ఒక్కొక్క స్థాయిని దర్శిస్తూ, శ్రవణం చేస్తూ, ఆచరిస్తూ, పరికిస్తూ, వింటూ, తక్కువ మాట్లాడి ఎక్కువ వింటూ, తక్కువతని ఎక్కువగా జాగ్రత్త చేస్తూ ఎవరైతే ధ్యానమగ్నులుగా అమను తాము ఉత్తకృతులు చేసుకుంటారో వారు లలితాదేవి యొక్క ప్రసాద సిద్ధి లబ్ధి పొందుతారు అని దేవి భాగవతంలో చెప్పారు. నా కోసం కాదు, నీ కోసం కాదు, ఎవరి కోసం కాదు, లోక కళ్యాణం కోసం ఎవరైతే కార్యక్రమాలు చేస్తారో, ఈ ధ్యానకృతులు నిర్వహిస్తారో, ఈ ఆత్మయజ్ఞాలు బ్రహ్మయజ్ఞాలు చేస్తారో వారికి లలితాదేవికి ఏమీ తేడా లేదు అని దేవి భాగవతంలో చెప్పారు. వారికి లలితాదేవికి అమ్మా నీళ్ళు దేవి భాగవతంలో చెప్పండి. మరి చూడండి, సారూప్య భక్తి, సామీప్య భక్తి, సాహిత్య భక్తి అంటారు. సాహిత్య భక్తి లాంటిది ఈ లలితాదేవిలో ఐక్యమై ఈ విధంగా మన జీవితాలు పండించుకుంటూ ఉంటాం. సందర్భంగా నేను ఇంద్రకృత మహాలక్ష్మి అష్టకం, ఆ లక్ష్మి అష్టకాన్ని, అందులోని ఆధ్యాత్మిక వైభవాన్ని వివరిస్తాను. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. లక్ష్మీదేవి మహామాయ, ఆమెకు చెంచల అని పేరు. ఇవాళ ఇక్కడ ఉంటుంది, రేపు మరొక చోట. ఆమెను ధనలక్ష్మిని అదుపులోన పెట్టిన వాడే ధనవంతుడు, గుణవంతుడు, బలవంతుడు. లక్ష్మీదేవి గొప్పదని, సంపద రాణి అని నెత్తిన పెట్టుకుంటే దరిద్రమంతా వాళ్ళ ఇంట్లోనే ఉంటుందట. లక్ష్మీదేవిని చేతిలో పెట్టుకోవాలంటే మన అదుపులో ఉండాలి. లక్ష్మీదేవి మన డిస్పోజల్లో ఉండాలి, ప్రవహిస్తూ ఉండాలి. సంపద అంటుంది నిండా గుర్తుపోయిన అనేటువంటి తల్లి. ఆ చంచలైనటువంటి లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అంటే ప్రవహింపజేస్తూ ఉండాలి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. మహామాయ, ఆ మహామాయని చక్రంతో నరికపారిస్తూ శంఖముతో ఆమెలోని దివ్యత్వాన్ని మేల్కొల్పుతూ ఉండాలి. ఎలా? ధ్యానము, జ్ఞానము. నమస్తే గరుడారుడే డోలాసుర భయంకరి సర్వ పాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. ఒక్కసారి మనం ఎవరం, ఎందుకు వచ్చాం, ఎలా వచ్చాం,
మన జీవిత ప్రణాళిక ఏంటి అనే ప్రశ్న వేసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కసారి మన జీవిత ప్రణాళిక ఎప్పుడు అర్థం కాలేదని చెప్పారు ప్రత్యేక 98లో కర్నూలులో 99లో మొదటి జాన్విజ్ఞానం చేసినప్పుడు 98లో దాన్ని కూర్చుండేది 99 ఫిబ్రవరిలో నేను థియాసాఫికల్ సొసైటీ అదే దివ్య జ్ఞాన సంఘం వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో సెలబ్రేషన్ జరుపుకుంటారు 7 రోజులు. దాన్ని బట్టి నేను అదే విధంగా పిరమిడ్ మాస్టర్లందరూ సంవత్సరాంతంలో ఒకసారి కలుసుకోవాలని డిసెంబర్ 25 నుంచి 31 వరకు ధ్యాన యజ్ఞాలు 7 రోజులు పెట్టాను. ఎందుకని? నమస్తే గరుడారుడే డోలాసుర భయంకరి సర్వ పాప హరే దేవి మహాలక్ష్మి నమస్తుతే. రోజుకు ఒకసారి ధ్యానం చేసి ఒకసారి ఒకరికి ధ్యానం చెప్పినట్లయితే సర్వ పాపాలు అంటే ఈ జన్మలో చేసిన పాపాలన్నీ కూడా సమూలంగా తొలగుతాయి. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి సర్వ దుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. ధ్యానము చేస్తూ ధ్యానము చెబుతూ మనం ఆ మార్గంలో ఉన్నప్పుడు సర్వ దుఃఖాలు బాధ అనేటువంటిది లేకుండా, బాధ ఉన్నా కూడా దాన్ని భరించకుండా ధరించే స్థితిని మనము పొందగలుగుతాం. సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోస్తుతే. రోజుకు 3 సంధ్యల్లో 3 సార్లు ధ్యానం చేస్తే సిద్ధి మనం కోరింది పొందగలుగుతాం, ఇవ్వగలుగుతాం. బుద్ధి వికాసంతో జీవించగలుగుతాం, క్రమంగా బుద్ధత్వాన్ని పొందగలుగుతాం. భుక్తి ఆహారానికి లోటు ఉండదు. ముక్తి అంత్యంలో జీవన్ముక్తి లభిస్తుంది. సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మి నమోస్తుతే. సిద్ధి ఏంటంటే మంత్రమూర్తి, మాటే మంత్రము, అది జరిగిపోతుంది ఆ సిద్ధి వల్ల. ఆ విధంగా ఎవరైతే జ్ఞానంతో ఉంటూ వాక్కును సరి చేసుకుంటారో వాళ్ళ వాక్కులు సిద్ధి అయిపోతాయి, వాళ్ళు చెప్పింది జరిగిపోతుంది. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్తుతే. అలాంటి వాళ్ళ చుట్టూ అంటే మన లాంటి యోగుల చుట్టూ యోగజ్ఞే యోగ సంభూతే, యోగత్వంలో ఉంటూ యోగ సముదాయంతో ఎప్పుడు కూడి ఉంటాం, తెలుసుకుంటుంటాం, తెలియజెప్తూ ఉంటాం, ఎప్పుడు సజ్జన సాంగత్యంలో ఉంటాం. మనం స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. ఈ మార్గంలో మనం ఉన్నప్పుడు, మనం విశుద్ధాన్ని ఆజ్ఞను పొందుతూ ఉన్నప్పుడు స్థూల శరీరంతో 14 రూపాలు తిరగలుగుతాం. స్థూల సూక్ష్మ మహారౌద్రే ఫిజికల్ యాస్ట్రల్ ట్రావెల్ నారదుడిలాగా శరీరంతోనే తిరగలుగుతాం, లేదా సూక్ష్మ శరీరంతో మహారుద్రుడు నివసించి ఉండేటువంటి ఈ మణిపూరక చక్రాన్ని నిండు కుండలుగా ప్రవహించేసుకుంటూ ఉంటాం. మహాపాప హరే దేవి జన్మలోని పాపాలన్నీ కూడా మనము ఆ దుష్కర్మ నివారణలో ఉంటాం. పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశ్వరి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. పద్మాసన కమలాలయ శాస్త్రాస్తిని పొంది 1000 పెటల్స్ ఇలా చక్కగా ఒక్కొక్క స్థితిని పొందుతూ ఆ 1000 పెటల్స్ విడిపోయినప్పుడు ఆ మధ్యలో మహాలక్ష్మి ఎలా ఉంటుందో ఆ విధంగా పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశ్వరి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. బ్రహ్మము పరబ్రహ్మము, ఇహము మన చుట్టూ ఉండేదంతా బ్రహ్మము 14 లోకాలలో ఒకటిగా ఉండేది పరబ్రహ్మం. అందుకే అనన్యాం చింతయంతో మాం ఏ జనాః పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమ వహామ్యహం. ఎవరైతే అనన్యమైన అక్షర పరబ్రహ్మంతో పొంది ఉంటారో, వింటూ ఉంటారో, ఆచరిస్తూ ఉంటారో, చెబుతూ ఉంటారో, తెలుసుకుంటుంటారో, తెలియజెప్తుంటారో, తేషాం నిత్యాభియుక్తానం అటువంటి వారి యొక్క నిత్య జీవిత అవసరాలను యోగక్షేమం అటువంటి యోగుల క్షేమాన్ని నేను వహిస్తూ ఉంటాను. మరి నేనే వ్యాపారం చేయడం లేదు, కానీ నాకు కావలసినవన్నీ నాకు వచ్చి చేస్తున్నాయి. మీకు వస్తాయి, అందరికీ వస్తాయి. ప్రకృతి అంతా మనది. ఇందాక చెప్పాను, అల్లా కమాల్ ఖుల్లా, భగవంతుని సంపద అందరిది. ఎవరికి ఎంత రావాలో అంతా వచ్చి చేరుతుంటారు. శ్వేతాంబర ధరే దేవి నానాలంకార భూషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. ఆ పుణ్యత్వాన్ని సాధించుకున్నటువంటి యోగ స్థితిలో శ్వేతాంబర ధరే దేవి తెల్లటి వస్త్రాలు ధరించినటువంటి జ్ఞాన
ధాత్రి సరస్వతి దేవి లాగా నానాలంకార భూషితే నానాలంకారం చేసుకుని వస్తాయి 7 వారాల నగరం ధరించినటువంటి సర్వాభూషణ భూషిత మహాలక్ష్మీదేవి లాగా జగస్థితే జగన్మాత శ్రీమాత సింహాలగ్ని ఈ సమస్త జగత్తు ఆమె శక్తి ఆమె స్థితి జగన్మాత అటువంటి మహారాజ్ఞిగా పార్వతీదేవిగా ఉండగలుగుతాం అంతా మనమే నీ మనమే శ్వేతాంబర ధరేదేవి నానాలంకార భూషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మి నమస్తే మహాలక్ష్మి అష్టకం స్తోత్రం యహ పటే భక్తి మార్గ ధ్యానం చేస్తూ ఈ మహాలక్ష్మి అష్టకాన్ని పెట్టుకొని విన్నవాళ్ళు దాన్ని సిద్ధి చేసుకున్న వాళ్ళు ఎలా ఉంటారు ఏకకాలే పఠే నిత్యం మహాపాప వినాశనం ప్రతిరోజు పాత సంఘంలో ధ్యానం చేస్తే జన్మ జన్మల పాపాలు తగ్గిపోతాయి మహాపాప వినాశనం ద్వికాలం యహ పఠే నిత్యం ధన ధాన్య సమన్వితం రెండో పూట కూడా ధ్యానం చేస్తే జీవిత కాలం అంతా కుటుంబాలతో సహా వారసత్వంతో సహా ధన ధాన్యాలతో కూడుకుంటుంది త్రికాలం యహ పఠే నిత్యం మహాశత్రు వినాశనం 3 సంధ్యలో ధ్యానం చేసి జ్ఞానం పొందుతుంటే మహాశత్రువులు కామ క్రోధ మోహ లోభ మదమాశ్చర్యాలు ఈ అర్షడ్ వర్గాలన్నీ కూడా మన అదుపులో ఉంటాయి ఇక కాలే పట్టే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం యహ పట్టే నిత్యం ధనధాన్య సంవత్సరం త్రికాలం యహ పట్టే నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మి భవే నిత్యం ప్రసన్నా వరదా శుభ ఆ మహాలక్ష్మీదేవి మనతో ఉంటుంది ఎలా ఉంటుంది ధైర్య లక్ష్మిగా ఉంటుంది ధైర్యే సాహసే లక్ష్మి జయవరవశిని వైష్ణవి భార్గవి మంత్రి స్వరూపిణి మంత్రమయ్యే సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయమా ఎప్పుడైతే ముప్పుట్లా ధ్యానం చేస్తూ జ్ఞానం పొందుతూ బోధిస్తూ మన జీవితాలను తరింపజేసుకుని ఇతరుల జీవితాలు తరింపజేసేటువంటి మార్గంలో మనం ఉంటాము ఇప్పుడు ఎలా ఉంటాము ఇది శ్రీ ఇంద్రకృత మహాలక్ష్మి అష్టకం స్తోత్రం సంపూర్ణం ఇంద్రుడు అంటే ఇంద్రియాలను జయించిన వాడు ఆ విధంగా మనము ఇంద్రియాలను జయించినటువంటి ఇంద్రుడిగా మన జీవితాన్ని పూర్తి చేసుకోగలుగుతాం ఈ దేవి నవరాత్రుల్లో మరి మహాగణపతి అంటే మహాబుద్ధి మహాకాళి అంటే మహాశక్తి మహాలక్ష్మి అంటే మహాసంపద మహాసరస్వతి అంటే మహాజ్ఞానం వీటన్నిటిని మనం పొందడానికి ఈ జ్ఞాన జ్ఞానాలు ఎంతో ఉపకరిస్తాయి ఇంతకంటే గొప్ప మార్గం కానీ ఇంతకంటే గొప్ప యోగం కానీ లేదు ఇప్పుడు ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాం అందరం కల్పించుకుందాం కేవలం 10 నిమిషాలు ఎవరు కలుగుతారు ఎవరు కలుగుతారు 10 minutes మెడిటేషన్ మ్యూజిక్ పెట్టమంటారా పెట్టండి మేడం మ్యూజిక్ పెట్టండి 10 minutes పెట్టండి చిన్నగా పెట్టండి మ్యూజిక్ నేను మధ్యలో మాట్లాడతాం మనలోని దివ్యతత్వం పరిమళిస్తుంది ధ్యానం వల్ల ధ్యానం అంటే ఆత్మయోగంలోకి మహాప్రవేశం మనమంతా దేవుళ్ళ మిత్రులారా స్త్రీలైనా పురుషులైనా మిత్రులే Nine, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Place your hands on your eyes for 5 seconds. 5, 4, 3, 2, 1, 0. మీ అరచేతులను చూస్తూ నెమ్మదిగా కలగరవండి మీ అరచేతులను చూస్తూ నెమ్మదిగా కలగరవండి కరదర్శనం లక్ష్మీ పదం ఓకే అండి
ఈరోజు మహాదేవైన కార్యక్రమంలో దుర్గాష్టమి గురించి, మంగళాదేవి గురించి చెప్పుకున్నాం. అష్టమి అంటే జయతిథి. ఈ అష్టమి గొప్పతనం ఏంటంటే అది శుద్ధపక్షమైన బహుళపక్షమైన కరెక్ట్ గా సెంటర్ లో ఉంటుంది. పాడ్యం నుంచి సప్తమికి, నవమి నుంచి అమావాస్యకు లేదా పౌర్ణమికి మధ్యలో అష్టమి ఉంటుంది. సమస్థితి అష్టమి అంటే, అందుకే దాన్ని జయతిథి అంటారు. సమస్థితిలో ఉండేది ఈ అష్టమి. ఆ అష్టముల్లో దుర్గాష్టమి, కృష్ణాష్టమి అత్యంత పవిత్రమైనవి. దుర్గాష్టమి రోజు తల్లి ఈరోజు చండీదేవిగా ఉండి మహిషాసురమర్దనం చేసింది. కృష్ణాష్టమిలో ఈ ప్రపంచానికి భూభారం తొలగేటువంటి మానవుడు శ్రీకృష్ణమూర్తి జన్మించాడు కనుక ఈ జయతిథిలో చేసేటువంటి ధ్యానం, పొందే జ్ఞానం మనల్ని ఎప్పుడు సమస్థితిలో ఉంచుతుంది. ఇది అష్టమి యొక్క విశేషమైన దుర్గాష్టమి యొక్క ప్రాముఖ్యత. మంగళగౌరీదేవి 8 సంవత్సరాల వయసులో ఉంది కూడా అను అనంతమైన తేజో స్థితితో మనందరినీ కూడా ధ్యానమగ్నం చేసి మనందరినీ మా యోగీశ్వరులుగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ ఈరోజు ఈ ప్రవచనం ధ్యానం పూర్తయింది. ఎవరైనా కొన్ని క్వశ్చన్లు వేస్తే ఒక 15 నిమిషాలు మనం క్వశ్చన్ ఆన్సర్ సెషన్. సార్ నా యొక్క 2 క్వశ్చన్స్. ధ్యానము, ఉపవాసం యొక్క ప్రాముఖ్యత, మళ్ళీ తర్వాత మన చక్రాల్లో ఏ చక్రం యాక్టివ్ అయి ఉంది, ఏ చక్రం యాక్టివ్ గా లేదని తెలుసుకోవడం ఎలా? మనం స్థిరంగా ధ్యానం చేయగలిగినప్పుడు మూలాధారం యాక్టివేట్ అయింది. మనకు తెలిసింది ఇతరులకు పంచుతూ, మనకు తెలియని ఇతరుల నుంచి పొందుతూ, తెలుసుకుంటూ తెలియజెప్తూ ఉన్నటువంటి స్థితిని స్వాధిష్టానం అంటారు. రెండవ చక్రం. తెలుసుకుంటూ తెలియజెప్తూ మన కర్మలను దగ్ధం చేసుకుంటూ అంతా భగవంతుడి విభూతులే, దేవి విభూతులే అనేటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు మన మణిపూరకం. ఎక్కువగా వింటూ తక్కువగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రతిదాన్ని సూక్ష్మ దృష్టితో పర్యవేక్షిస్తూ పరిలోకిస్తూ అంతా సరిగానే జరుగుతుంది అని తెలుసుకుంటూ ఉన్నప్పుడు మనం అనాథం 4వ చక్రంలో ఉంటాం. వాక్కును శుద్ధి చేసుకుని ఆ శుద్ధితో జీవిస్తూ ఉన్నప్పుడు ఆ శుద్ధత్వం పొందితే దాన్ని విశుద్ధం అంటాం. మనం ఏమి చెప్పినా అది వాస్తవమై కూర్చుంటూ ఉన్నప్పుడు, అది లోక కళ్యాణ కార్యక్రమం అయినప్పుడు మనకి జ్ఞానస్థితి, ఆత్మస్థితి పెరుగుతూ బ్రహ్మత్వానికి దారితీస్తూ ఉన్నప్పుడు, మన ఎనర్జీ వేస్ట్ కాకుండా ఎవరికి ఇచ్చినా అది రెట్టింపు అవుతున్నప్పుడు, మన మాటలు అద్భుతాలు అయినప్పుడు, మాటలు మంత్రాలు అయినప్పుడు దాన్ని ఆజ్ఞాచక్ర స్థితి అంటారు. ఈ 6 స్థితిలో కలగలిసిన స్థితిని సహస్రారం అంటారు. మీరు మొదట ఏమడిగారు? ఉపవాసము, ధ్యానం యొక్క ప్రాముఖ్యత. ఉపవాసము, ధ్యానం. ఈ ఉపవాసం అనేది ఏకాదశి రోజు పరమశ్రేష్టం. ఏకాదశి ప్రతి 14 రోజులకు ఒకసారి వస్తుంది. 29 రోజులు మన తెలుగు నెల. అందులో 2 ఏకాదశి వస్తాయి. బహుళపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో ఒకటి, శుద్ధపక్షంలో ఒకటి. ఈ ఏకాదశి రోజు శరీరానికి ఆహారం అవసరం లేదు. సైన్స్ ప్రకారం సైంటిస్టులు నిరూపించిన విషయం ఇది. అమెజాన్ నాటి డీప్ ఫారెస్ట్ లో మానవ సంచారం తక్కువగా ఉన్న అడవుల్లో పశువులు, పక్షులు, జలచరాలు ఆహారమే తీసుకోవటాయి. ఆ రోజు ఆహారం తీసుకుంటే శరీరం సంతోషిస్తుందట, శుద్ధి జరుగుతుంది దేహంలో. కనీసం 14.5 రోజులకు ఒకసారి ఉపవాసం ఉండాలి. చాలా మంది పౌర్ణమి రోజు ఉపవాసం ఉంటారు. పౌర్ణమి రోజు భార్య భర్తతో ఆనందించవలసిన రోజు, ఉపవాసం ఉండకూడదు. పౌర్ణమి రోజు, ఏకాదశి రోజు ఉపవాసం. ఒక దెబ్బకు 4 పిట్టలు. 1 మౌనం, 2 ధ్యానం, 3 స్వాధ్యాయం, 4 ఉపవాసం. మౌనం, ధ్యానం, స్వాధ్యాయం, ఈ 4 15 రోజులకు వస్తాయి. అంటే నెలకు 2 రోజులు మీరు చేయగలిగినప్పుడు సంవత్సరానికి 25 వస్తాయి. ఈ 25 మీరు పాటించండి చాలు. మీరు ధ్యానంలోను, జ్ఞానంలోను కృతకృత్యులైనట్లే. ఆ ఒక్కరోజు భౌతిక విషయాలు మర్చిపోండి. గ్యాస్ సిలిండర్ వచ్చింది, కోడలు తీసుకెళ్ళలేదని జుగులు లేకుండా, పోయినసారి గ్యాస్ వాడు 10 రూపాయలు ఇవ్వలేదు, ఈసారి ఇచ్చాడో లేదని బాధపడకుండా ప్రపంచాన్ని మర్చిపోయి ముందు రోజు అన్ని కార్యక్రమాలు సవరించుకుని మీలాంటి వయసు వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు. 15 రోజులకు ఒకసారి ఉపవాసం ఉండండి, ధ్యానం ఉండండి, మౌనం ఉండండి, స్వాధ్యాయం చేయండి, అంటే వినండి.
చదవండి. మీ యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి ఎంత గొప్పగా ఉంటుందో చూసుకో. నమస్తే సార్. చెప్పండి. మీరు ధ్యానం 3 సంధ్యల్లో చెప్పారు కదా! దాని గురించి కొంచెం వివరిస్తారా? అంటే స్తోత్రాలు గాని దాంతో ఎలాగా ఎగ్జాక్ట్‌గా ధ్యానం చేయాలి? అంటే మామూలుగా ఈ ధ్యానం స్తోత్రం పెట్టుకొని చేస్తాము. కానీ మీరు చెప్పిన స్తోత్రంలో ధ్యానం అనేది 3 సంధ్యలో ఎలా చేయాలని కొంచెం వివరిస్తారా? థాంక్ యూ. మేడం 3 సంధ్యలు అంటే ఉదయం సూర్యోదయ కాలాన్ని ప్రార్థన ధ్యానం. మధ్యాహ్నం మాట్లాడు సూర్యుడు ఫుల్ రైజింగ్ లో ఉండాలి, మధ్యాహ్న సంధ్య అంటాం. సాయంకాలం సూర్యుడు సన్సెట్ ఉంటుంది, దాన్ని సాయం సంధ్య అంటాం. ఆ సమయంలో ఎనర్జీ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఎనర్జీ ప్రకృతిలో కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది కనుక ఆ సంధ్యాకాలానికి అంత పవర్. అందుకే 3 సంధ్యలు గాయత్రి చేస్తారు. మనం 3 సంధ్యల్లో ధ్యానం చేస్తే గాయత్రి జపం చేసేదానికి 1,00,00,000 రెట్లు ఫలితం వస్తుంది. అలా ఉన్న వాళ్ళని మహాలక్ష్మీదేవి కరుణిస్తుంది అని ప్రత్యేకత. అందుకే ఏకకాలే పట్టనిత్యం మహాపాప వినాశనం, ద్వికాలం ఎప్పటి నిత్యం ధనధాన్య సమత్వం, త్రికాలం ఎప్పటి నిత్యం మహాచతి వినాశనం. మీరు లలిత చేయండి, విష్ణు చేయండి, పార్వతీ స్తోత్రం చేయండి, సరస్వతి స్తోత్రం చేయండి, మీరు పత్రిజీ ఫ్రూట్ పెట్టుకోండి, ఇంకేదైనా మ్యూజిక్ పెట్టుకోండి, పర్వాలేదు. హాయిగా మనసు శూన్యం చేయండి. ఒక్కొక్క సంధ్యలో ఒక 48 నిమిషాలు, కుదరకపోతే కనీసం 24 నిమిషాలు, 3 పూట్ల కలిసి 12 నిమిషాలు ధ్యానం చేయండి. మీరు పడుకున్నప్పుడు 5 నిమిషాలు ధ్యానం చేసి పడుకోండి. మీ జీవితం ఎంత ప్రశాంతి స్థితిలోకి వెళ్తుందో మీకు అర్థం. ముస్లింస్ 5 సార్లు నమాజ్ చేస్తారు, ఆ విధంగా 3 సార్లు ధ్యానం చేయండి మీరు. సార్ నా క్వశ్చన్, మ్యూజిక్ మనకి 3 టైమ్స్ ఆఫ్ ఎనర్జీస్ ని ఇస్తుంది అంటారు ధ్యానం చేసేటప్పుడు. సో అది ఎలాగా? ఇప్పుడు పిరమిడ్ శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన పణం రస్ అని అంటారు. ఇది పూర్తిగా గుర్తు రావట్లే. శిశువులు, పశువులు, ప్రకృతి అంతా కూడా సంగీతానికి పులకిస్తుందని ప్రత్యేక. ఆలోచనలతో సతమతం అవుతున్నట్టు మనస్సు, కలతలతో కుమిలిపోతున్నటువంటి చిత్తం, దిగులతో బాధపడుతూ ఉన్నటువంటి కర్మలకు లోనైన బుద్ధి, ఇవన్నీ కూడా ఆ మ్యూజిక్ వింటూ కళ్ళు మూసుకోవడం వల్ల కాసేపటికి ఆ సంగీతంలోని మాధుర్యానికి మనం మనస్సును శూన్యం చేయగలిగినటువంటి అద్భుతమైన స్థితి లభిస్తుంది. అందుకే పత్రిజీ ధ్యానానికి ఫ్రూట్ తెచ్చేసేవారు, లేదా వారు ప్రవచనం చెప్పేవారు. ఆ ప్రవచనం వింటూ మ్యూజిక్ వింటూ ధ్యానం చేయడం వల్ల ధ్యానం కుదిరినా సంతోషమే, ప్రవచనం విన్నా సంతోషమే, రెండు లాభమే. మన దృష్టి ఆ సంగీతం మీద, ప్రవచనం మీద ఉండడం వల్ల క్రమంగా మనం ఆలోచనారహిత స్థితికి తప్పకుండా వెళ్తాం. 40 రోజులు ప్రాక్టీస్ చేయాలి. థ్యాంక్ యూ సార్. మాట్లాడండి. నమస్తే మాస్టర్. నమస్తే, చెప్పండి. నేను మౌనిక, సంగారెడ్డి నుంచి. ఓకే. మాస్టర్, ఉపవాసం అంటే ఓన్లీ ఫ్రూట్స్ మీద ఉండాలా, నిరాహారమా? మన దేహ స్థితిని బట్టి మేడం ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకే. కేవలం జలం తాగి ఉండే వాళ్ళు ఉన్నారు, సాయంకాలం దాకా ఉండి 2 అరటిపండ్లు, 1 గ్లాస్ పాలు తాగి ఉండే వాళ్ళు ఉన్నారు, ఏమీ తినకుండా ఉండే వాళ్ళు ఉన్నారు, 3 పూట్ల పాలు, 1 పండు తినేవాళ్ళు ఉన్నారు. మీ శరీరం అనుమతించే దాన్ని బట్టి, మీ యొక్క టాలరెన్స్ బట్టి రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకోకండి, దేహాన్ని ఇబ్బంది పెట్టొద్దు. తమాషా ఏమంటే ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల శరీరం శోభిస్తుంది, శోభించదు. అది సైన్స్. దేహం శుద్ధి అవుతుంది, నక్తం అంటాం దాన్ని. దేహం శుద్ధి అవుతుంది ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వల్ల. దేహ శుద్ధి, ఆత్మశుద్ధి రెండూ కలుగుతాయి. మాస్టర్, ఇంకొక డౌట్. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస అంటే కొంతమంది ఉచ్ఛ్వాస నిశ్వాస మీద పెట్టాలి అంటున్నారు, కొంతమంది ఏమో ఉచ్ఛ్వాస నిశ్వాస మధ్యలో వచ్చే గ్యాప్ మీద పెట్టాలంటున్నారు. నాకు కన్ఫ్యూజింగ్ గా ఉంది, ఇది కొంచెం చెప్తారా? మధ్యలో గ్యాప్ మీరు పెట్టగలిగితే అంతకంటే గొప్పది ఏముంది. ఇదో ఇక్కడ లోపలికి పోయి బయటకు వచ్చేది వచ్చి ఇక్కడ అవుతుంది. దీన్ని భూమధ్యం అంటాం. ఆ మధ్యలో వచ్చే గ్యాప్ లో పెట్టగలిగితే మీకు ఏమీ అక్కర్లేదు, అన్ని సాధించడం మీరు.
శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల ఆ స్థితి వస్తుంది. ఆ స్థితి మీ దగ్గర ఉంటే ధ్యానం ఎక్కడ లేదు ప్రత్యేకంగా. ఆ గ్యాప్ను గమనించేది మీకు తెలిస్తే మీరు సాధించేటట్టే ధ్యానంలో. అది అందుకే కళ్ళు తెరిచి కూడా ఇంకా గమనించవచ్చా మాస్టర్? ఉత్తమోత్తమము ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులనే తాను బ్రహ్మ బగుట ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడు. ఆ కాళికాంబ హంస కాళికాంబ వీరబ్రహ్మణ్య స్వామి అద్భుతంగా చెప్పాడు. ఉత్తమోత్తమము ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులదయ శరీరంలోకి ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది అది తెలుసుకుంటే చాలా మంచి బ్రహ్మత్వాన్ని పొందుతాట. కానీ ఇలా పొందకుండా ముసుగులోన శివుడు మాయను ముసుగులో దాగి ఉన్నాడు. ఆ శివుని మీరు బయటికి తీసుకొస్తే ఇంకా మీరు సాధించాల్సింది ఏం లేదు మేడం. థ్యాంక్ యూ మాస్టర్. అద్భుతం సార్.